తరువన్న ఈ టోనీ మామ ఎందుకు అర్జెంట్ గా ఇక్కడికి రమ్మన్నాడు? ఏదో మ్యాటర్ చెప్పకుండా పిలిచాడే. వామో, ఏంటివి కొత్త కార్లో ఉన్నాయి? ఫస్ట్ టైం చూస్తున్నాను తరువన్న. ఒక్కొక్కలా ఉందేంటి? అదే సించాన్, నాకు కూడా షాకింగ్ గా ఉంది. ఏంట్రా కొత్త కార్లో ఉన్నాయి? సరే వీటి విషయం ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకసారి టోనీ దగ్గరికి వెళ్ళాలి. టోనీ, ఏంటి కార్లు ఏంటి హడావిడేంటి? మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఈ సిటీలో వచ్చేసి అద్భుతమైన కార్లు ఒకప్పుడు నీ దగ్గర ఉన్నాయని మా అందరికి సోది చెప్తూ ఉండేవాడు కదా. అద్భుతం అంటే ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్లాష్, నీ కార్ తీ ఒకసారి. ఇది ఫ్లాష్ యొక్క కార్. ఈ కార్ ఎంత స్పీడ్ అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కార్. ఇంకా తన ఫుల్ స్పీడ్ యాక్టివ్ చేయలేదు. ఫుల్ స్పీడ్ యాక్టివ్ చేసినట్లయితే పక్కన మనం ఎవరం ఉండం, గాలికి ఎగిరిపోతాం. అంత స్పీడ్ గా వెళ్తుంది. చూసావా, ఎంత దూరంగా వెళ్ళి పడినా కూడా తన కార్ కి ఏం కాలేదు. అంత స్ట్రాంగెస్ట్ కారు. దిస్ ఈస్ ద ఫ్లాష్ కార్. అవెంజర్స్ కార్స్ ఇప్పుడు ఎలా ఉంటాయో ఒక్కొక్కడికి చూపిస్తాను రా. నెక్స్ట్ హల్క్ యొక్క కార్ పవర్ చూసినట్లయితే నీ రెండు కళ్ళు చాలు. ముందునున్న కార్గో షిప్ అయినా కూడా ఒకే దెబ్బకి తన కార్ నుంచి వచ్చిన హల్క్ మిసైల్ తో కొట్టాడంటే దెబ్బకి బ్లాస్ట్ అయ్యి కూర్చుంటుంది. ఏదైనా సరే హల్క్ కి అడ్డంగా వచ్చినట్లయితే దెబ్బకి దాన్ని ఎగరేసుకుంటూ వెళ్తాడు. అది ఎంత వెయిట్ అయినావని, ఎంత బరువైనావని దాన్ని ఎగరేసుకుంటూ ముందుకు వెళ్తాడు. చెప్పాను కదా, మా అవెంజర్స్ కార్స్ ఇప్పుడు మామూలుగా లేవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ నీకు చూస్తుంటే మైండ్ పోతుంది. చూసావా హల్క్ యొక్క కార్ ఎలా ఉందో? అంత పెద్ద కార్గో షిప్ నే పైకి ఎగరేసి కొడుతుంది. కానీ కార్ కి చిన్న డెంట్ కూడా పడలేదు. తరువాత నీకు చూపిస్తాను ఇంకొక కార్. ఈ కార్ వచ్చేసి మన కెప్టెన్ అమెరికా కార్. ఇక్కడి నుంచి ఫైర్ వర్క్స్ వస్తాయి. ఈ ఫైర్ వర్క్స్ వెళ్ళి అక్కడికి తగిలినట్లయితే ముందుగా నార్మల్ గానే ఉంటుంది, ఏమీ కాదు. మెల్లగా మంటొస్తుంది. మంటొచ్చి మెల్లగా కాలడం మొదలవుతుంది. ఏంటి ఇంత సూపర్ గా ఉన్నాయి కార్లు? వామ్మో తరువన్న చూడు. అయ్యో బాబోయ్, తన కార్ నుంచి ఫైర్ వర్క్స్ వస్తున్నాయి తరువన్న. చూడు, రాకెట్స్ వచ్చి కొడుతున్నాయి. మెల్లగా కాలిపోయి పేలిపోతుంది కార్ కూడా. వామ్మో, ఫుల్ పవర్ యాక్టివేట్ చేసినట్టుగా ఉన్నాడు తరువన్న. ఏంటి తరువన్న కార్లు ఎలా ఉన్నాయి? ఫస్ట్ టైం ఇలాంటి కార్లు చూస్తున్నాను. లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. చూస్తున్నాంట్రా నేను కూడా. నువ్వు వామ్మో అంటావు ఆపు. అబ్బా, అద్భుతంగా ఉంది. తను ఫుల్ పవర్ యాక్టివేట్ చేసేసరికి దెబ్బకి కార్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. సూపర్ టోనీ. నువ్వు మాకు సూపర్ అని చెప్పాల్సిన అవసరం లేదు గాని సరే, తర్వాత కార్లు నీకు చూపిస్తాను చూడు. ఈ కార్ వచ్చేసి మెరుపుల రాజు, మా థోర్ది. థోర్ యొక్క కారు గురించి స్పెషాలిటీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇది వాటర్ పైన నడిచే కారు. నీ లైఫ్ లో ఒక్కసారి కూడా చూసుండవేమోలే నీటి పైన నడిచే కారు. ఎప్పుడు పనికిమాల కార్లు వేసుకుంటూ తిరుగుతూ ఉండి అందరి ముందు షో కొడతావు కదా, నా దగ్గరే మంచి కార్లు ఉన్నాయని. ఇప్పుడు నీ మొహం ముందు ఈ కార్లు చూపించడానికి నిన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చానురా. చూడరా కార్లు ఎలా ఉన్నాయో. కార్ అంటే ఇలా ఉండాలి. నీటిలో నడిచే కార్ని చూసే భాగ్యం దక్కింది. తరువాత వచ్చేసరికి మా సూపర్ మ్యాన్ సూపర్ కార్. ఇది గనక ముందొచ్చి కొట్టిందనుకో ఏదైనా సరే ఎగిరి పడిపోవాలి. మంటలతో చెలరేగి విధ్వంసం అవుతుంది. దెబ్బకి ఏదైనా తుల్లి పడిపోతుంది. చూస్తున్నావా? పైగా ఇది ఎంత స్పీడ్ ఉంటుందంటే దీని ఆటోమేటిక్ స్పీడ్ ద్వారా చాలా స్పీడ్ గా వెళ్ళి దేనైనా ఢీ కొట్టినట్లయితే వెంటనే అది బ్లాస్ట్ అయి కూర్చుంటుంది. ఎలా ఉన్నాయి గురు కార్లు? ఇంకా అయిపోలేదు. ఇంకా నీకు చూపించాల్సింది చాలా ఉంది. తరువాత వచ్చేసరికి అన్నిటికంటే డేంజరస్ కార్ మా స్పైడర్ మ్యాన్ కార్. స్పైడర్ మ్యాన్ కార్ ఎలాంటిదంటే ఏదైనా సరే, ఎంత పెద్ద వస్తువు అయినా సరే ఎదురుగా అడ్డంగా ఉన్నట్లయితే దాన్ని బుగ్గి చేసినంత వరకు విడిచిపెట్టదు. దీని లోపల నుంచి వచ్చే టర్రెట్స్ యొక్క స్పీడు మామూలుగా ఉండదు. దెబ్బకి అది బద్దలై కూర్చుంటది, ముక్కలై పేలిపోతుంది. చూసావా అంత పెద్ద ట్రక్ ని కూడా ఎలా పేల్చిందో? ఇలాంటి కార్లు చూసావా ఎప్పుడైనా లైఫ్ లో? ఒక్కొక్క అవెంజర్ దగ్గర ఉన్న కార్ దగ్గర ఒక్కొక్క పవర్ ఉంది. నీ మొహానికి ఎప్పుడు చూస్తావులే అని నేను పిలుచుకొని వచ్చి మరీ చూపిస్తున్నాను. ఇప్పుడు ద గ్రేట్ మిస్టర్ టోనీ కార్ ని చూడబోతున్నావు. చూడాలనుందా? టోనీ కార్ని చూస్తే నాకు హ్యాపీగానే ఉంది, కానీ నువ్వు మాట్లాడే తీరు నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు. నువ్వు నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. కార్లు చూడడానికి నాకు నచ్చాయి, చాలా బాగున్నాయి, కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీలాంటోడితో నేను అలానే మాట్లాడతాను రా, నా ఇష్టం. నా కారు చూసావా ఎలా ఉందో? చూడడానికి క్యూట్ గా స్మూత్ గా కనబడుతుంది కదా. ఇప్పుడు అలా ఉండదు. ఇది వెళ్లే స్పీడ్ స్మూత్ గానే ఉంటుంది, కానీ దీని దగ్గర నుంచి వచ్చే విధ్వంసాన్ని ఎవ్వరు తట్టుకోలేరు. ఒక్క టోనీ కారు చాలు అన్ని అవెంజర్స్ కార్స్ ని కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూసావా ఎదురుగా ఎన్ని ట్రక్కులు వచ్చినా నీరు
నిప్పు, గాలి, భూమి మొత్తం బద్దలై మరి అవి బ్లాస్ట్ అయిపోతున్నాయి. ఇది ద గ్రేట్ టోనీ కార్. చూడు, అక్కడ ఎన్ని ట్రక్కులున్నా సరే ఆ ట్రక్కులన్నీ బూడిదైపోతున్నాయి. చెప్పాను కదా, అవెంజర్స్ కార్లు అన్ని కలిపితే ఈ టోనీ కార్ అని. ఇప్పుడు అవెంజర్స్ దగ్గరే సిటీలో కాదు, ప్రపంచంలోనే అతి బెస్ట్ కార్స్ అయితే ఉన్నాయి. ఈ కార్లు మా దగ్గర నుంచి ఎవ్వరు దొంగలించలేరు. నువ్వు చూస్తావు కదా, మా కార్లు దొంగలించడానికి ఎంతగానో ప్రయత్నిస్తావు కదా. ఈ కార్ల పక్కనే మేము ఉంటాం 24 hours. నువ్వు వచ్చి దొంగతనం కూడా చేయలేవురా. ఇంకా ఎన్నాళ్ళురా దొంగతనం తీసుకొని కార్లు తెప్పించుకుంటావు? దమ్ముంటే ఇలాంటి కార్ నీ దగ్గర ఉంటే చూపించు. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. అయ్యో, సార్ గారి దగ్గర కూడా ఒక కారు ఉంది, మర్చిపోయాను. ఓ సారు, మీ దగ్గర ఒక కారు ఉంది కదా? ఓ చూడడం మర్చిపోయానే. ఎక్కడుంది తమరు కారు? టోనీ, నువ్వు నీ కార్లు చూపించడానికి, ఆ కార్లు పవర్లు చూపించడానికి పిలిచావని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. చెప్తున్నాను, అసలు ఊరుకో నేను. ఊరుకోపోతే ఏం చేస్తావురా? ఏమీ చేయలేవు. నీ డొక్కులో కారు ఎక్కడుందో అది చూపించలేదే. సరే, ఒక్కసారి నేనే వెతుక్కొని ఎక్కడుందో చూస్తాను. వామ్మో, దాంట్లో పవర్స్ ఉంటాయేమో, నన్ను ఏమైనా చేస్తాయేమో. హే, ఆ కారు ఎక్కడుంది? ఏది ఆ కారు? డబ్బా కారు ఎక్కడుంది? ఓ, ఇక్కడే ఉందా? ఏమనంటే ఈ కారు వేసుకుని ఒప్పుకుంటూ వస్తావు. అగోరే, ఒక్క దెబ్బకే ఇరిగిపోయిందిరా కింద. దీన్ని కారు అంటారా? ఇప్పుడు చూసావా మా కార్లు ఎంత కొట్టినా? ఓ, నా కారుని కొట్టడానికి వెళ్తున్నావా? కొట్టు కొట్టు, నువ్వు ఎంత కొడతావో కొట్టు, నీకెంత ఓపిక ఉందో అంత కొట్టు. దాంట్లో ఒక్క చిన్న ముక్క ఇరిగినా కూడా నా పేరు మార్చుకుంటాను రా. అవి నార్మల్గా తయారవ్వలేదు, టైటానియంతో తయారయ్యాయి. అర్థమవుతుందా? ఎలా అయినా విరగొడతాను. నా కార్ని కొడతావా? ఆ కారు మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఆ కారు నేను పాడు చేయడానికి ఎంత ధైర్యం? ఇప్పుడు మీ కార్లు కూడా ధ్వంసం చేస్తాను రా. ఏంటే నా కార్ని ధ్వంసం చేస్తావా? కొట్టు కొట్టు, నువ్వు చిన్న దెబ్బ తగిలించిన కూడా నా పేరు మార్చుకుంటా. పనికి మాల కార్ని ఇదే మా కారు వేస్ట్ కార్లు అంటావా నువ్వు? దమ్ముంటే కొట్టి చూపించరా. ఏ రాద్దాను అవ్వట్లేదా? మీ హల్కు మామ కార్ని కొట్టడానికి చూస్తున్నావా? దానికి చిన్న ఘాటు కూడా పడదురా. నా కారు కొడుతున్నావా? కొట్టు, నువ్వు ఎంత కొట్టుకున్నా దానికి ఏం కాదు. ఎందుకురా నీ డొక్కు కారు వేసుకుని వచ్చి మా కార్ని కొట్టాలనుకుంటున్నావు? నీ కార్లో ఇరిగిపోతాయి అనుకుంటున్నావు మావి? అరే ధను, నీ సమయం నువ్వు వృధా చేసుకుంటున్నావు. నీకు తెలియట్లేదు, అవి అవెంజర్స్ కార్ రా, డబ్బా కార్లు కాదు. అన్ని నీలాంటి డబ్బా కార్లు ఉంటాయి అనుకుంటున్నావా ఏంటో? చూడు, నువ్వు ఎంత కొట్టినా కూడా ఒక్కదానికి చిన్న ఘాటు కూడా పడదు. ఎందుకు? నీ పనికిమాల కారు చూడు, అప్పుడే ఎంత ఘోరంగా దెబ్బలు తిన్నాదో. తన్న 2 దెబ్బలకే మొత్తానికి ఇది వంగిపోయి ఇరిగిపోయింది. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళేలోపు ఇక్కడున్న పాటలన్నీ రాలిపోకపోతే అప్పుడు నా పేరు మార్చుకుంటా. డొక్కు కారు వేసుకొని వస్తాడు ఏమన్నా అంటే, పోరా ఇక్కడి నుంచి. నీ పనికిమాల కార్ని ఇంకొకసారి మా ముందుకు తీసుకొని రాకు. మళ్ళీ నీకే అవమానం, నాకు కాదు. ఓకే, ఈ రోజు నా కడుపు నిండిపోయింది. వాళ్ళందరినీ మాటలంటే వాళ్ళు ఎలా తనువన్నా వదిలేస్తావు? అస్సలు వదలకు తనువన్నా, వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఇప్పుడు ఏం చేద్దాం తనువన్నా? వాళ్ళు మన కార్ని చాలా ఘోరంగా డ్యామేజ్ చేశారు. చూడు తనువన్నా, ఓడిపోతున్నాయి అన్ని. వాళ్ళకి అన్ని తెలిసే తప్పు చేశారా? చెప్తున్నా కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళందరికీ ఏం చేయాలో నాకు తెలుసు. షిన్చాన్, వాళ్ళందరి దగ్గర లేని ఎబిలిటీ ఏంట్రా? తనువన్నా, వాళ్ళ కారులో ఏ కారు కూడా గాల్లో ఎగరట్లేదు. ఎస్, కరెక్ట్. గాల్లోకి ఎగిరే కారు వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు మనం గాల్లోకి ఎగిరేలా చేయాలి. దాంతో పాటు వాళ్ళకున్న ఎబిలిటీస్ అన్ని మన కార్కి వచ్చేలా చేయాలి. ఓకే, అందుకే నేను ఇప్పుడు ఫైనలీ లాస్ శాంటోస్ కస్టమ్స్ దగ్గరికి వచ్చాను. నా కారుకున్న పార్ట్స్ అన్ని ఊడిపోయాయి, కానీ నాకు బాధ లేదు. దీన్ని ఎలా అయినా రిపేర్ చేయాలి. అన్న ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. నా కారు గాల్లోకి ఎగరాలి. దాంతో పాటు నా కారు హైయెస్ట్ డ్యూరబిలిటీ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. కారుకి అయితే ఏం కాకూడదు. దాన్ని అలా రెడీ చేయండి. భయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు అది చేయాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కావాలి. అది ఇంకా రాలేదు మనకి. ఇప్పుడు నేను చేయలేను, కానీ మీరు అన్నట్టుగా మీ కార్ని నేను రిపేర్ చేస్తాను. నా దగ్గర కొన్ని పాత పాటలు ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకుని మీ కార్ని కొంచెం కొత్తగా చేయగలను అంతే. అంతకు మించి నేనేం చేయలేను. అంతకు మించి మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నట్లయితే దీన్ని బెన్నీ మోటార్ వర్క్స్ దగ్గర తీసుకెళ్ళండి. ఆగండి, ముందు నేను చేయాల్సిన పని అయితే చేసి మీకైతే ఇస్తాను. తర్వాత వచ్చేసి బెన్నీ దగ్గర చేయించండి. ఓహో, అవునా? సరే అయితే మీరు చేయండి.
A few moments later. భయ్యా నేను చెప్పినట్టుగానే మీ కార్ అయితే నేను రెడీ చేశాను, కానీ నా దగ్గర కొన్ని పాత పాటలు ఉన్నాయి. కొంచెం కార్ డిఫరెంట్ గా లైట్ గా ఉంటుంది, కానీ అలా ఏం అనిపించదు. కార్ అయితే కొత్తగానే ఉంటుంది, కొంచెం చిన్న తేడా ఉంటుంది అంతే. కానీ కార్ కొంచెం బాగానే ఉంది. భయ్యా నేను చెప్పేది వినండి, మీరు ఏదైనా కార్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నట్లయితే బెన్నీ దగ్గరికి వెళ్ళిపోండి. తన దగ్గర చాలా టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని మంచిగా మీ కార్ని టాప్ అండ్ టాప్ గా చేస్తాడు. అర్థమవుతుందా? ఓకే, బెన్నీ దగ్గరికి వెళ్తే నా కారు హైయెస్ట్ డ్యూరబిలిటీ ఇంకా ఫ్లయింగ్ కార్ కింద చేస్తాడనమాట. సరే అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే బయలుదేరుతున్నాను. షిన్చాన్ లేట్ చేయకుండా తొందరగా మన కార్ని అయితే అప్గ్రేడ్ చేయించుకోవాలరా. సో ఫైనలీ మన కార్ అయితే కొత్తగా అయిపోయింది. జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి మనం. ధనువన్న ఇది మనం అనుకున్నట్టుగా అంత స్ట్రాంగ్ గా అప్గ్రేడ్ అవుతుందంటావా? ఎందుకంటే అది అవెంజర్స్ కార్స్ కాబట్టి వాటికి పవర్స్ ఉంటాయి. వీటికి పవర్స్ రావాలంటే ఇంపాసిబుల్ ధనువన్న. అంత టెక్నాలజీ మన లాస్ ఏంజల్స్ లో లేదే. ఎందుకు లేదురా షిన్చాన్, మనం ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా అవ్వదు అనుకున్నట్లయితే ఏది అవ్వదు. సరే ముందుగా వచ్చేసి మనమైతే బెన్నీ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడినట్లయితే సెట్ అవుతుంది. నేను ఇక్కడే కూర్చున్నానయ్యా, నువ్వు అక్కడెక్కడో పిలిస్తే ఎలా అవుతుంది? నేను ఇక్కడే ఉన్నాను. సరే గానీ ఏం కావాలో చెప్పు. బెన్నీ నీ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని తెలుసు. నా కార్ వచ్చేసి నీ దగ్గర అప్గ్రేడ్ చేయించుకోవాలనుకుంటున్నాను. నా కార్ లో వచ్చేసి ఇప్పుడు ఎలా అయినా ఒక ఫ్లయింగ్ బటన్ ఉండాలి. ఆ బటన్ ప్రెస్ చేయగానే గాల్లో ఎగురుకుంటూ ఎక్కడికి తిరగాలి. అలానే నా కార్ వచ్చేసి ఫుల్ డ్యూరబిలిటీతో పవర్ఫుల్ గా ఉండాలి. నా కార్ నుంచి కూడా చాలా వెపన్స్ కూడా ఉండాలి. ఎలా ఉండాలంటే దేనైనా ముందున్న దాన్ని స్మాష్ చేసేలా ఉండాలి. ది బెస్ట్ కార్ ప్రపంచంలో అయిపోవాలి. అదే ఏం మాట్లాడుతున్నావు? నీ కారు అరే ఆ కార్ని ఎలా చేయాలబ్బా? నేను అలాంటి కార్ చేయడానికి నా వల్ల కాదు. అలానే నువ్వు అన్నట్టుగా నా దగ్గర అన్నీ అయితే లేవు. బట్ నీ కార్ని నేను ఒకటి చేయగలదను. ఏంటంటే అది అడ్వాన్స్ టెక్నాలజీస్ లాంటివి మరీ అంత ఘోరమైనవి నా దగ్గర లేవు. కొన్ని మాత్రం ఉన్నాయి. నీ కార్ని హైయెస్ట్ డ్యూరబిలిటీ కార్లా చేయగలను, అది కూడా కార్బన్ ఫైబర్తో. ఇదంతా నేను ఫ్రీగానే చేస్తాను, డబ్బులు కూడా అవసరం లేదు. కానీ నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టాలి. ఈ రోజు నాకు పనిచేసే కూలోడ్ రాలేదు. ఆ కూలోడ్ ప్లేస్లో నువ్వు వెళ్ళి బయట ఒక కార్ ఉంది, ఆ కార్ని అయితే లాస్ సెంటర్స్ కస్టమ్స్ వాడికి ఇచ్చి అప్గ్రేడ్ చేయించాలి. వాడు అప్గ్రేడ్ చేస్తాడు, బట్ వాడు ఓన్లీ పాత కార్లు మాత్రమే అప్గ్రేడ్ చేస్తాడు. నీ కార్ను వచ్చేసి నేను అప్గ్రేడ్ చేస్తాను. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కార్ అయిపోతుంది. నేను నీకు మాటిస్తున్నాను. బయటనే ఆ కార్ ఉంది, ఆ కార్ని తీసుకెళ్లి అప్గ్రేడ్ చేయించుకుని తొందరగా రా. నువ్వు వచ్చేలోపు నేను ఆ పని మొత్తం కానిస్తాను. ఓకే బెన్నీ, థ్యాంక్ యూ సో మచ్. బెన్నీ వచ్చేసి ఇక్కడ నన్ను కూలోడ్లా చూడాలనుకున్నాడు, బట్ పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫేవర్ అయితే జరుగుతుంది కదా. మన కార్ అయితే గట్టిగా అప్గ్రేడ్ చేస్తున్నాడు. అంతకు మించి మనకి ఇంకేం అవసరం లేదు, మన డబ్బులు కూడా మిగులుతున్నాయి. బెన్నీ ఇచ్చిన కార్ ఇదేనా? సరే దీన్ని ఇక్కడే పెట్టి దీన్ని అద్భుతంగా ఇప్పుడే అప్గ్రేడ్ చేస్తాను. మరి నేను నా కార్ అప్గ్రేడ్ చేయమంటే చేయలేదు మీరు. బాసు నీ కార్ వచ్చేసి కొత్తది, నేను ఓన్లీ పాత కార్లు మాత్రం అప్గ్రేడ్ చేస్తా. చూడు ఇదిగో ఫైనల్లీ మనకు వచ్చే అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఈ కార్ వచ్చేసి ఎంత స్ట్రాంగెస్ట్ కార్ అంటే ఈ కార్ని ఏది గుద్దినా కూడా ఏం కాదు, అవతల ఉన్నది దెబ్బకి ఎగిరిపోతుంది అనమాట. జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా బెన్నీకి ఇచ్చేసాయి. ఓకే ఓకే మిస్టర్, సరిపోయింది. ఫైనల్లీ మనమైతే కార్ ని అప్గ్రేడ్ చేసుకొని తీసుకొచ్చేస్తున్నాం. వీడేంట్రా ఆయన మరి ఇంత స్ట్రాంగ్ కార్ ని బిల్డ్ చేశాడు, అమ్మ బాబాయ్. కానీ వీడు ఓన్లీ పాత కార్లు మాత్రమే చేస్తాడంట. మనది కొంచెం కొత్తది కదా, ఇది బాగా ఓల్డ్ మోడల్ కాబట్టి దీన్ని ఓల్డ్ గా చేశాడు. బట్ ఇది చూడడానికి భయంకరంగా ఉంది. సరే కానీ దీని యొక్క డ్యూరబిలిటీ, ఓ మై గాడ్, టెస్ట్ చేద్దామంటే ఎగిరిపోతున్నాయి కదా, అమ్మ బాబోయ్. దీనికి అడ్డంగా ఏదొచ్చినా కూడా ఎగిరిపోయేటట్టుంది. సరే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఎలానో మందరికి కారు ఉంది కదా, మన కారు కూడా ఎలానే అవ్వబోతుందేమో నాకు తెలిసి. ఇంకొకరిని ట్రై చేద్దామంటే ఇక్కడ నాకు ఎవరో కనబడట్లేదు. ఎవరో ఒకరు కనబడండి. ఇదిగోండి ఇక్కడ కారు ఉంది, దీన్ని కూడా ఓరి నాయన టచ్ చేస్తేనే ఎగిరిపోతుంది. ఇది చిన్న బుల్లి పిచ్చుకలా ఉంది కానీ ఇది మొత్తం ఎగరేసేస్తుంది అబ్బా, చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. సరే మన కారు కూడా ఇలానే రెడీ అవబోతుంది అనుకుంటా. అమ్మ బాబోయ్ చూడండి ఎలా ఎగిరిపోతున్నాయో. దీనికైతే మాత్రం ఏం కావట్లేదు, ముళ్ళల కారు వచ్చి గుచ్చుకుంటూ పోతుంది. ఏ దొడ్డు వచ్చినా సరే అది బ్యాక్కి వెళ్ళిపోతుంది అంతే. అమ్మ బాబోయ్ ఇంత స్ట్రాంగ్ గా చేశాడు. ఇప్పుడు ఓహో సూపర్, ఇప్పుడు మన కారు కూడా దీనికంటే బెస్ట్ అప్గ్రేడ్ చేస్తాడు అనుకుంటా. ఒక్కసారి వెళ్ళి చూద్దాం మనమైతే. ఇంకొకరిని గుద్దుతా ప్లీజ్, ఇంకొకరిని. ఇదిగో ఓరి నాయన పల్టీలు కొట్టేశాడు కదా దెబ్బకి, సూపర్ ఉంది అసలు. సో ఫైనల్లీ దీని నుంచి ఫైరింగ్ కూడా వస్తుంది, బుల్లెట్స్ కూడా వస్తున్నాయి. చాలా బాగా అప్గ్రేడ్ చేశారబ్బా. మన కారు కూడా ఇలానే అవ్వబోతుందేమో, ఒకసారి మనం అయితే వెళ్ళి చూడాలి. ఓకే ఫైనల్లీ బెన్నీ గరాజ్ దగ్గరికి అయితే వచ్చేసా. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. సో ఫైనల్లీ మన కార్ అప్గ్రేడ్. అరే ఏంటి మన కార్ అలానే ఉంది. ఏ బెన్నీ నీ కార్ తీసుకొచ్చాను, నా కార్ అప్గ్రేడ్ చేయలేదా, ఎలా ఉందేంటి? ధను నేను నీకు ఇచ్చిన మాట ప్రకారంగానే దీన్ని చేశాను. ఇదిగో నేను నీకేం చెప్పాను, ఎలా అయినా సరే నీ కార్ని హైయెస్ట్ డ్యూరబిలిటీ అలానే స్ట్రాంగెస్ట్ కార్ చేస్తా అని. ఇగో దీన్ని అలానే చేశాను. ఇది చాలా స్ట్రాంగ్ కార్, ఇది ఆల్రెడీ ఫుల్లీ అప్గ్రేడ్ అయింది. మొత్తం కార్బన్ ఫైబర్ లోడ్ చేశాను. నువ్వు వెళ్ళి దేన్ని గుద్దినా సరే దానికి ఏం కాదు, నేను మాటిస్తున్నాను సరేనా. మిగతా అప్గ్రేడ్స్ ఏమైనా ఉన్నట్లయితే మాత్రం నా దగ్గర అవ్వవు, ఎందుకంటే నా దగ్గర ఉన్న అప్గ్రేడ్ అయితే ఇదే. ఇంతకు మించి కొత్త అప్గ్రేడ్ థింగ్స్ నా దగ్గర ఏం లేవు. అవును ఇంతకు మించి బాగా అప్గ్రేడ్ చేశాడు ధనువన్న, చాలా స్పీడ్ గా చేశాడు, సూపర్ గా ఉంది.
నేను కూడా చూశాను, చాలా స్ట్రాంగ్ గా ఉంది కారు. నువ్వు వెళ్ళి ఎవరిని గుద్దినా కూడా ఇప్పుడు మన కార్ ఏం కాదు. టోనీ మామ మన కార్ని ఎంత తన్నా కూడా టోనీ మామ కారు అయితే తిరిగిపోద్ది, కానీ మన కారుకి అయితే ఏం కాదు. చూసావా, నువ్వు అంత గట్టిగా వెళ్ళి గుద్దినా కూడా అదిగో చూడు ఏమైనా అయిందా? ఏమీ కాలేదు. మనం ఎంత గట్టిగా వెళ్ళి దేన్ని గుద్దినా సరే దానికే దెబ్బ తగులుదేమో కానీ మన కారుకైతే ఏం కాదు. అవునరా షించాన్, టోనీ వచ్చి ఇప్పుడు మన కార్ని ఎంత తన్నా కూడా మన కార్కి ఏం కాదు. కానీ షించాన్ మన కార్కి స్పెషల్ ఎబిలిటీ అంటూ ఏం లేదురా. ఇప్పుడు టోనీ దగ్గరికి వెళ్ళి మనం కార్ ఇచ్చామనుకో వాడు మళ్ళీ తంతాడు, మనకేం కాదు. కానీ ఇప్పుడు అది చూపించి మనం గొప్పతనం అవ్వలేం కదా. ఇప్పుడు ఎలా అయినా సరే వాడికంటే మనం బెస్ట్ అని నిరూపించుకోవాలి, ఎందుకంటే వాడు మనల్ని చాలా అవమానించాడు. ఇప్పుడు కార్ అయితే మనం స్ట్రాంగ్ గా ఉండొచ్చు, కానీ దానికంటే బెస్ట్ కార్ అవ్వాలి, బెస్ట్ ఎబిలిటీస్ ఉండాలి. చూడడానికి మన కార్ అయితే అద్భుతంగా స్ట్రాంగెస్ట్ కార్ అయ్యేలా చేయాలి. సరే, మనం లేట్ చేయకుండా సిమియాన్ దగ్గరికి వెళ్దాం, తను ఏదో ఒకటి చేస్తాడు. సిమియాన్, ఇప్పుడు నువ్వు ఒక్కడ మాత్రమే ఉన్నావు. ప్లీజ్ నాకు ఎలా అయినా సరే నా కార్ని మంచిగా అప్గ్రేడ్ చేయి. నీ దగ్గర బెస్ట్ ఐటమ్స్ ఉంటాయని నాకు తెలుసు, నువ్వేం చెప్తే చేస్తాను ప్లీజ్. అరే ధను, నేను ఉన్నా కదా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీ కార్ని ఖచ్చితంగా నేను ది బెస్ట్ అప్గ్రేడ్ చేస్తాను, నువ్వు కంగారు పడకు. కానీ నువ్వు నాకు చిన్న ఫేవర్ చేయాలి. ఏంటంటే మొన్న ఒక గూండాగాడు వచ్చి నా దగ్గర కారు కొన్నాడు, అది కూడా 15 కోట్లకి. వాడు నా దగ్గర కారు తీసుకొని వెళ్ళాడు, కానీ దానికి డబ్బులు అయితే ఇవ్వలేదు. వాడి దగ్గర నువ్వు డబ్బులైనా వసూలు చేసుకొనిరా, లేకపోతే కారు అయినా తీసుకొనిరా, ఏదో ఒకటి చేసుకొనిరా. నాకు డబ్బులు కూడా వద్దు, నా కారు నాకు కావాలి. ఆ కార్ని తీసుకొనిరా. ఆ కార్ని నువ్వు తీసుకొచ్చేలోపు నీ కార్ని ది బెస్ట్ కార్ కింద అప్గ్రేడ్ చేస్తాను. నీ కార్ని ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు తర్వాత వచ్చి చూసేసరికి మాత్రం నీ కారు అద్భుతంగా అయిపోతుంది, ప్రపంచంలోనే ది బెస్ట్ కార్ కింద కనబడుతుంది. సరేనా? మాట ఇచ్చావు సిమియాన్, గుర్తుపెట్టుకో. సరే, నేను ఇప్పుడు వెళ్ళొస్తాను, పని కానించుకొని వస్తాను. ఓకే, ఫైనల్లీ మనకైతే ఒక మంచి పని దొరికిందనమాట. ఇప్పుడు ఫ్రీగా మన కార్ అయితే అప్గ్రేడ్ అవబోతుంది, అది కూడా ది బెస్ట్ కార్ కింద అవబోతుంది. మన కార్ని ఎలా అప్గ్రేడ్ చేయించాలంటే కార్ గాల్లోకి ఎగరాలి, దాంతోపాటు వాళ్ళ దగ్గర ఏ పవర్స్ అయితే ఉన్నాయో అన్ని పవర్స్ మన ఒక్క కార్లోనే ఉండాలి. దెబ్బకి చూసి షాక్ అవుతారు. రే గుండగా, నేను వస్తున్నాను రా, ఇప్పుడు వసూలు చేస్తాను నీ దగ్గర మొత్తం. ఓకే, ఫైనల్లీ లొకేషన్ ప్రకారంగా మనం వచ్చాం. ఇదే అనమాట వాడిల్లు. ఇప్పుడు ఇస్తాను చూడండి మడత కాజా. వీడికి ఈ లోపలే ఉన్నట్టుగా ఉన్నాడు. నాకు తెలిసి వీడు అంత పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేయడు, నాకు తెలుసు. వీడి దగ్గర గ్యాంగ్ లేదు, వీడు ఒక్కడే ఉన్నాడు. మనకు కావాల్సిన ల్యాంబోర్గిని ఇదే. సో వీడే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. భయ్యా, నువ్వు సిమియన్ దగ్గర కార్ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వచ్చేసావంట. డబ్బులు ఇస్తావా, కార్ ఇస్తావా? మావాడు కార్ అయితే తీసుకుని రమ్మన్నాడు, కార్ తీసుకుని వెళ్తాను నేను. నువ్వు నా దగ్గర నుంచి కారు తీసుకొని వెళ్తావా? దమ్ముంటే నువ్వు నా దగ్గర నుంచి కారు తీసుకొని వెళ్ళు. నీకు గనక దమ్ము ధైర్యం ఉన్నట్లయితే తీసుకొని వెళ్ళరా, చూస్తాను. రే, కార్ తీసుకెళ్ళడానికి డ్రైవింగ్ వస్తే చాలరా, దమ్ము ధైర్యం అవసరం లేదు, అర్థమవుతుందా? నాతోనే డైలాగులు. రే ఈరిగా సూరిగా మల్లిగా రండ్రా, వీడిని ముక్కలు ముక్కలు చేయండి, వీడిని ఎరగొట్టండి. వీడి ఎముకలతో మనం రాత్రి క్రికెట్ ఆడుకుందాం. ఓహో, వచ్చారు. 1 2 3, ఓ మొత్తం ముగ్గురా? ముగ్గురినైతే నేను హ్యాండిల్ చేస్తాను రా. ముగ్గురు. అబ్బా, ఓ ఏంట్రా? ఓ మై గాడ్, వీరేంటి మాసలెట్? అయ్యా పూరి, వీడు ఆగట్లేదు. ఓహోహోహో, ఎలా వచ్చారా? సరే, నేను కూడా వస్తాను. అరే, మొత్తం ఎక్కువ మంది వచ్చారు. ఎంతమంది అయితే నేను ఆపలేను రాయ్. 1 2 3 అయితే నేను మేనేజ్ చేస్తాను, కానీ మొత్తం బ్యాచ్ వచ్చేసారు. ఇప్పుడు రండ్రా. ఎక్కడికి ఎక్కడికి మారిపోతున్నారు రే? ఇప్పుడు మీరు కనుక దొరకకపోతే కాల్ చేస్తా ఒక్కొక్కడిని. నువ్వు ఎక్కడ చేస్తున్నావు? పరిగెత్త. సో ఫైనల్లీ వీళ్ళందరినీ మనం అయితే వెళ్ళగొట్టేసాం. ఇంత పిరికి పందలు ఉన్నారు చూడండి. సో సిమియాన్ యొక్క కార్ను వచ్చేసి ఫైనల్లీ మనం అయితే తీసుకున్నాం. లేట్ చేయకుండా ఈ కార్ని అయితే మన సిమియాన్. ఎవరా ఇది? ఓహో, గన్న బ్యాచ్ వచ్చారండి. వీడి దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయా? ఇదిగోరా, తీసుకో. అయిపోయింది. ఇంకొకడు వచ్చాడు, వీడు కూడా మనల్ని కాల్చడానికి, మనల్ని వెళ్ళలేకుండా ఆపడానికి అనమాట. ఒక్కొక్కడు తయారయ్యాడు. వీడికి కూడా కరెక్ట్ గా ఏం చూసుకోవడం. రే, నేను మీకంటే పెద్ద షూటర్ని రా, నా గురించి మీకు తెలియదు అనుకుంటా. ఓకే, ఫైనల్లీ కార్ని అయితే తీసుకొచ్చాం. బాబా, ఏమన్నా ఉందా కారు? అందుకే మన సిమియన్ వచ్చేసి ఇంత మంచి కారు కోసం మన కార్ని అప్గ్రేడ్ చేస్తా అన్నాడు. ఇప్పుడు మన కార్ని అప్గ్రేడ్ అయిన తర్వాత అప్పుడు చూపించచ్చు అవెంజర్స్ ఒక్కొక్కడికి చుక్కలు. పదండి, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే సిమియాన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సిమియాన్ ఏం చేశాడో చూడాలి. నా కార్ని అయితే నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. సో వచ్చేసాం ఫైనల్లీ. సిమియాన్ ఇక్కడ ఏదో కార్ని రిపేర్ చేస్తున్నాడు. మన కార్ ఎక్కడ పెట్టాడు? చేయలేదండి కొంపదీసి. ఓయ్ సిమియాన్, ఇదిగో నువ్వు చెప్పినట్టుగా కార్ని అయితే తీసుకొచ్చాను. నువ్వు నా కార్ని ఎక్కడో పడేసి నువ్వేదో పని చేసుకుంటావా? నా కార్ అయితే చెప్పు. అరే, నేనేం చేసా? నేను అదే పనిలో ఉన్నాను, కంగారు పడకు. ఓ, కార్ తీసుకొచ్చావా? సూపర్, కృతజ్ఞతలు ధను. నేను అదే పనిలో ఉన్నాను, ఆగు. ఎవడో కార్ని రిపేర్ చేసుకుని అదే పని అంటావేంటి? అరే, ఇదేంటిది? ఊరు నాయనో, ఇది నా కారు. ఊరి బాబోయ్, షించాన్ ఏంట్రా మన కార్ ఇలా అయిపోయింది? ఊరి నాయనా, నార్మల్ కార్ని మాన్స్టర్ ట్రక్ కింద మార్చేశారు. అబ్బా సిమియాన్, థ్యాంక్ యూ సో మచ్. అరే, నా కార్ని లైఫ్లో ఇలా చూస్తానే అస్సలు అనుకోలేదు.
ఫస్ట్ టైం ఇలా చూసేకి నాలో ఎగ్జైట్మెంట్ అసలు ఆగట్లేదు. వావ్ సూపర్ ఉంది. ఏమన్నా ఉన్నాయా టైర్స్? అబ్బా బాబా. సరే ఏమేమి అప్గ్రేడ్ చేస్తాం ఇంతకి? అరే ధను, నేను ప్రపంచంలోనే నీ కార్ని గుడ్ లుకింగ్ కార్ కింద చేస్తానని చెప్పాను, కానీ అప్గ్రేడింగ్ కొత్త కొత్త ఫీచర్స్ అంటే కష్టం. ఎందుకంటే నాది చిన్న గరాజు. నా గరాజ్ ద్వారా అయ్యే పనులు మాత్రమే నేను చేయగలిగాను. ది బెస్ట్ ఇచ్చాను. నీ కార్ కొంచెం గట్టిగా డ్యూరబుల్ గా ఉంటుంది, కానీ దీంట్లో ఫ్యూచర్స్ అయితే లేవు. సరేనా? చూసుకో, నచ్చిన కార్ నీకు అందంగా అనిపిస్తుందా? అరే కార్ చూడడానికి ఏంటి బ్రహ్మాండంగా ఉంది సిమియాన్, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కానీ దీంట్లో నేను ఫ్లై బటన్ పెడదామని ఇంకా అలాంటివన్నీ చేద్దామంటే అరే మన లాస్ సెంటర్స్ లో ఇలా చేసేవాడు ఒక్కడు కూడా లేడా? దీన్ని ఎలా చేయాలి? షిన్చాన్ నేనే ఏదో ఒకటి చేసి దీన్ని బాగు చేయాలనుకుంటారా? ధనువన్న, దీన్ని మనం ఇంకో కంట్రీకి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఖచ్చితంగా అప్గ్రేడ్ చేస్తారు ధనువన్న. బెస్ట్ టాప్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు దీన్ని అప్గ్రేడ్ చేసి గాల్లోకి ఎగిరేటట్టుగా, ఇంకా నీటిపైన నడిచేటట్టుగా, ఇంకా అలానే అన్ని రకాల వెపన్స్ వచ్చేటట్టుగా చేసి అవెంజర్స్ కంటే ది బెస్ట్ కారు. అవెంజర్స్ అందరి కార్లో ఉన్న ఎబిలిటీస్ అన్ని ఒక్క కార్లో వచ్చేలా చేస్తారు. మనం వెళ్దాం పదా. సరే షిన్చాన్, మార్నింగ్ నుంచి ఇంటికి రాలేదు. మనం మన బట్టలు తీసుకుని వెళ్దాం. ఓయ్ ఎవరు సార్ మీరు? మా ఇంటికాడ ఏం చేస్తున్నారు? ఇలా పర్మిషన్ లేకుండా వస్తున్నారేంటి ఇక్కడికి? ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ. తప్పైంది. నేను కానీ కావాలని చేయలేదు. మార్నింగ్ నుంచి మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను. అవెంజర్స్ అందరూ మిమ్మల్ని అవమానించడం నేను చూశాను. ఎందుకంటే దాని పక్కనే నా గరాజ్ కూడా ఉంది. వాళ్ళందరూ అవమానించినప్పుడు మీరు చాలా బాధపడ్డారు. నాకు కూడా చాలా బాధ వేసింది. అప్పటి నుంచి మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను. మీరు ఒకరి తర్వాత ఒకరు వెనక్కి వెళ్ళారు, కానీ ఎవ్వరి వల్ల పని కాలేదు. నేను మీకు మాటిస్తున్నాను సార్, మీ కార్ని ది బెస్ట్ కార్ చేస్తాను. చెప్తున్నా కదా, ఈ లాస్ సెంటర్స్లోని అవెంజర్స్ అందరి దగ్గర ఉన్న పవర్స్ ఓన్లీ మీ ఒక్క కార్కి వచ్చేలా చేస్తాను. నేను మీకు మాటిస్తున్నాను సార్, ఒక్కసారి నన్ను నమ్మండి ప్లీజ్. ఇంతకీ మీరు ఎవరు భయ్యా? మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి సడన్ గా ఇలా చేస్తారంటే నేను ఎలా నమ్మాలి? నాకు నమ్మసక్యం కావట్లేదు. సార్ నా గరాజ్ వచ్చేసి సిటీకి దూరంలో ఉంటుంది. చాలా చిన్న గరాజ్. నా దగ్గర డబ్బులు స్తోమత లేకుండా నేను చదువు కూడా ఆపేశాను. నా గురించి మీకు వరుసగా చెప్తాను. మీ నా గరాజ్ కి రండి. ఖచ్చితంగా మీ కార్ని ది బెస్ట్ కార్ చేస్తాను. మాటిస్తున్నాను సార్, ఒక్కసారి రండి. సార్ చిన్నప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేక నేను సైంటిస్ట్ అవ్వాలనుకున్న కోరికలన్నీ అక్కడే ఆగిపోయాయి. కానీ నాలో ఉన్న ప్రతిభని ఎవ్వరూ లాక్కోలేకపోయారు. అది నాతోనే ఉంది. నేను నా దగ్గర ఉన్న కొంచెం డబ్బుతోని మా అమ్మ నాన్న దగ్గర ఉన్న భూమిని అమ్ముకొని చిన్న గరాజ్ షాప్ పెట్టుకున్నాను. అది కూడా సిటీకి దూరంలో. సిటీలో పెట్టాలంటే చాలా డబ్బు కావాలి. అంత డబ్బు మా దగ్గర లేదు, కానీ నా దగ్గర ప్రతిభ అయితే ఉంది. ఒక్కసారి నా ప్రతిభ చూడండి. మీరు అనుకున్నట్టుగా నేను మీ కార్ని మార్చకపోతే అప్పుడు మీరు నన్ను ఏమన్నా చేసుకోండి. సార్ ఇదిగోండి, ఇక్కడే నా గరాజ్ ఉంటుంది. సార్ అది మీ స్టోరీ వింటే నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్మి నా కార్ ఇచ్చి నా కార్ని మళ్ళీ నేను పాడు చేసుకుంటే నాకున్నది ఒకటే కార్ సార్. మళ్ళీ మీరేమన్నా నా కార్ని చేస్తారేమో అని భయం వేస్తుంది. నేను మిమ్మల్ని నమ్మచ్చంటారా? సార్ నేనైతే మీకు ఒకటే చెప్పగలను, మీరైతే నా పైన భరోసా పెట్టండి. సార్ మేలి పండు చూడు మేలమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పెద్ద పెద్ద గరాజులకు వెళ్తారు కదా సార్, ఆ గరాజులు అయితే బయట నుంచి అందంగా అద్భుతంగా కనబడతాయి, కానీ లోపల వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండదు సార్. నాలాంటి చిన్న గరాజ్ని ఒక్కసారి నమ్ముకొని నా ప్రతిభ పైన మీరు నమ్మకం పెట్టండి. నేను ఖచ్చితంగా ది బెస్ట్ కార్ చేస్తాను. ఒక్కసారిగా చేసిన తర్వాత అప్పుడు నన్ను కలవండి. షిన్చాన్ ఇతన్ని నమ్మచ్చంటావా? ఇతను పని అయితే స్టార్ట్ చేశాడు, కానీ ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. నమ్మాలా నమ్మకూడదా? సార్ కార్లోకి మనకి చాలా వెపన్స్ కావాలి. మీరు వెపన్స్ ని కొనుక్కుని రండి. వెంటనే వెపన్స్ ని కూడా అటాచ్ చేసి ది బెస్ట్ కార్ కింద చేద్దాం. నేను ఆల్రెడీ దీంట్లో ఫ్లయింగ్ మిషన్ ని కొంచెం నేను ఫిట్ చేస్తున్నాను. అది అంతలోపు రెడీ అవుతుంది. మీరు అంతలోపు నాకు వెపన్స్ తీసుకొని రండి. ఓకే ఓకే అన్న, ఓకే సరే ఇప్పుడే తీసుకొస్తున్నాను. సరే ఇప్పుడు వెపన్స్ దేనిపైన తీసుకొని రావాలి? బయట ఏమైనా కార్ ఉందా? బయట నా కార్ ఉంది సార్, ఆ కార్ తో వెళ్ళి తీసుకొని రండి. ఓకే ఓకే అన్న, నేను తీసుకొస్తాను. అరే యార్ గాయ్స్, ఫైనల్లీ మన కార్ని అయితే ఒక అతనికి ఇచ్చాం, కానీ ఇప్పుడు మనం రిస్క్ చేస్తున్నాము లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను నమ్మలేకపోతున్నాను. ఇతను ఉన్నది చాలా చిన్న గరాజు, అందులోని ఇతని మాటలు నమ్మి నేను ఇచ్చాను. అందులోని ఇతను బాగా రెడీ చేస్తాడా చేయడా అదో పెద్ద డౌట్లా ఉంది. సరే మనమైతే ముందు వెపన్స్ దగ్గరికి వెళ్ళి వెపన్స్ అయితే తీసుకుందాం. ఓకే ఇక్కడైతే వెపన్స్ తీసుకోవడానికి వచ్చేసాం. బాయ్, ఎలా ఉన్నావు? నాకైతే ఇక్కడ ఉన్న వెపన్స్ అన్ని కావాలి, నేను తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం కింద ఉన్నవన్నీ తీసుకున్నాం. మెల్లీ వెపన్స్, ఇంకా అలానే పెద్ద సబ్ మెషిన్ గన్స్ అన్నీ తీసుకున్నాం. మనం అలానే పెద్ద పెద్ద మెషిన్ గన్స్. ఓకే బాయ్, మొత్తం పేమెంట్ చేశాను చూసుకో.
సో ఫైనలీ పేమెంట్ కూడా చేసేసాం, వెపన్స్ కూడా తీసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా అతని దగ్గర బయలుదేరి మనమైతే ఇది ఇవ్వాలి. అప్పుడు తను ఏం చేస్తాడో చూడాలి. కొంపదీసి మన కార్ని కనుక పేల్చాడు కదా, వామ్మో భయం వేస్తుంది. కానీ అది పేల్చినా పేలవదులే, ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆల్రెడీ మనం బెన్నీ దగ్గర ఫిట్ చేయించుకున్నాం. ఒక్కో గరాజ్ లో ఒక్కొక్క పని చేయించుకున్నాం. ఏ పెద్ద గరాజ్ లో కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ లేవు, కానీ ఇతను ఫిట్ చేస్తాడంటే నాకు అదే నమ్మబుద్ధి కావట్లేదు. సరేలే, మనకు ఇంకో ఛాన్స్ లేదు కదా. సరే మనమైతే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం పదండి. ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం గరాజ్ దగ్గరికి. సో ఇంకా ఇతను ఏం చేస్తున్నాడు చూడాలి. ఇంకా స్టిల్ అదే పని చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఓ బాయ్, తీసుకొచ్చేసాను మనకు కావాల్సిన వెపన్స్ అన్ని. సార్ దీంట్లో ఉన్న ఫ్లయింగ్ ఆటోమేషన్ ని సెట్ చేశాను. ఇంకా కార్లో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేశాను. సో ప్రతిదీ కూడా ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇంకా వెపన్స్ మాత్రమే. ఆ వెపన్స్ ని కూడా మనం అటాచ్ చేసినట్లయితే ఫైనలీ మన పని అయిపోతుంది. అప్పుడు మీరు ఈ కార్ ని చూస్తారు, ది బెస్ట్ కార్ అవుతుంది. ఇంకా అలాగే దీంట్లో కార్బన్ ఫైబర్ కూడా కరెక్ట్ గా ఫిట్టింగ్ లేదు, ఆ ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా చేశారు. ఓకే అన్న, నేనైతే మాత్రం నా ఫుల్ నమ్మకాన్ని మీపైన పెట్టి నేను ఇలా వచ్చాను. సరే దయచేసి నాకైతే మాత్రం మంచిగా చేయండి. A few moments later. ఎస్ సార్, మొత్తానికి మీ కార్ అయితే రెడీ చేశాను. ఒక్కసారి మీరు వెళ్ళి టెస్ట్ చేసి చూడండి, అప్పుడు మీరే షాక్ అవుతారు. అవునా అన్న, రెడీ అయిపోయిందా మొత్తం? సరే నేను చెక్ చేస్తాను. ఇంతకీ మీరు ఎంత తీసుకుంటారు మనీ? సార్ నేను డబ్బుల కోసం చేయలేదు, నమ్మకం కోసం చేశాను. ఒక్కసారి మీరు చూడండి, అప్పుడు నమ్మితేనే తిరిగి నా దగ్గరికి రండి. ఓకే భయ్యా, చూస్తున్నాను. నాకైతే కాలు చేతులు రెండు వణుకుతున్నాయి. ఇప్పుడు నమ్మగలనో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇది నమ్మసక్యంగా అయితే నాకు అస్సలు లేదు. సరే ఒకసారి మనం అయితే చూద్దాం. ఏది ఏమైనా సరే మన కార్ని మనం డ్రైవ్ చేయాల్సిందే. ఓ మై గాడ్, ఇదేంటి ఇంత స్పీడ్గా టర్నింగ్ ఇచ్చింది? షిన్చాన్ ఫాస్ట్గా ఎక్కు. ఒకసారి మనం మన కార్ని చెక్ చేయబోతున్నాం. నాకు ఇప్పుడు మొత్తం, అరే ఇక్కడ ఫ్లై బటన్ ఉందిరా, లోపల సెపరేట్గా ఫ్లై బటన్ ఉంది. ఆ బటన్ ని ప్రెస్ చేయమంటావా? దానివల్ల ఫ్లై బటనే కాదు, వెపన్స్ బటన్ కూడా ఉంది. దానివల్ల డ్రైవ్ ఆన్ వాటర్ అంట, అంటే మనం వాటర్ పైన కూడా వెళ్ళొచ్చు. దానివల్ల అన్ని ఉన్నట్టుగా ఉన్నాయి. దానివల్ల ఒకసారి ఒక బటన్ ప్రెస్ చేయదానివల్ల, అదే ఫస్ట్ మనం గాల్లోకి ఎగరాలనుకున్నాం కదా, అది ప్రెస్ చేయదానివల్ల ఒకసారి గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. ఒకసారి ప్రెస్ చేయదానివల్ల, నువ్వు ప్రెస్ చేయకపోతే నేనే ప్రెస్ చేస్తా. ఓహో సూపర్. దానివల్ల మనం గాల్లోకి ఎగురుతున్నాం. దానివల్ల నమ్మలేకపోతున్నాను. అమ్మ బాబోయ్, మన కారు అరే అంత ఘోరంగా పడినా మన కారుకి చిన్న దెబ్బ కూడా తగలేదు. సూపర్. దానివల్ల ఈ పక్కనే లేక్ కూడా ఉంది. వావ్, గాల్లోకి ఎగురుతున్నాం. సూపర్. దానివల్ల ఇప్పుడు వెంటనే అవెంజర్స్ కి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు. సరే షిన్చాన్, నేను చేస్తాను. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను రా, గాల్లోకి ఎలా ఎగురుతున్నారా మనం. అది కూడా మన కారు చూడు ఎంత అద్భుతంగా ఉందో. మన కార్ని డొక్కు కారు, డొల్ల కారు అంటారా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్తాను రా. ఇప్పుడు నేను వాళ్ళతో ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా. ఇప్పుడు వాళ్ళందరి ముందు ఒక పెద్ద ఛాలెంజ్ కాసి వాళ్ళందరినీ వెర్రి వాళ్ళని చేసి తర్వాత నేనంటే ఏంటో చూపిస్తాను. దానివల్ల ఈ వాటర్ బటన్ ని ప్రెస్ చేస్తున్నాను చూడు. అరే వాటర్ బటన్ ని ప్రెస్ చేసిన దానివల్ల స్పీడ్ బటన్ ఉంది. ఇప్పుడు మనం స్పీడ్ కూడా వెళ్ళొచ్చా? ఒకసారి మనం చూద్దాం. దానివల్ల వాటర్ మీద వెళ్తున్నా, వాటర్ పైన స్పీడ్ వెళ్తామా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. దానివల్ల 350, 400, 535 స్పీడ్. దానివల్ల సూపర్. వాటర్ పైన ఇంత స్పీడా? ఆ తోరు మామ కూడా ఇంత స్పీడ్ గా వెళ్ళలేదు, మనం ఇంత స్పీడ్ గా వచ్చాం. దానివల్ల ఫ్లాష్ మామది కూడా 400 స్పీడ్ మాత్రమే తెచ్చింది. మనదైతే చూడు ఏకంగా 500. దానివల్ల సూపర్ 535. వావ్ షిన్చాన్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏంట్రా ఇలా ఉంది అసలు మన కారు? ఇది కార్ అంటారా లేకపోతే ఇంకేమైనా అంటారా? ఎక్కడ్రా బాబు, సూపర్. అతను అస్సలు నేను నమ్మలేదురా స్టార్టింగ్లోని. అతను ఇలాంటి కార్ చేస్తారంటే వామ్మో సూపర్. చూడు గాల్లోకి ఎలా వెళ్తున్నాము. ఓరి నాయన, హైలైట్ రా ఈ కార్లో. సరే ఇప్పుడు గాయస్ మనందరం అవెంజర్స్ కి ఫోన్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరి కార్లు తెమ్మందాం, మన కార్తో కుస్తీ పడమని చెప్దాం. వాళ్ళ కారా మన కారా తేలిపోవాలంటే. సరే ఇప్పుడే పిలుస్తాను, ఆగ్రహించాను. ఫోన్ చేయి దానివల్ల, వాళ్ళందరికీ ఫోన్ చేయి. వాళ్ళందరూ దెబ్బకి ఇక్కడికి వచ్చి దడుచుకుంటారు. A few moments later. ఏంటి, నీ కారుకి అటు ఇటు 4 ఉండలేసుకొని వచ్చి మా అందరి ముందు షో కొడుతున్నావు. ఇది స్ట్రాంగెస్ట్ కార్ అంటున్నావు. రే, ఇంకా ఒక దెబ్బకి ఇరిగిపోద్ది అనలేదు. ఇప్పుడు నీకు చూపిస్తా దెబ్బ కొట్టి. ఒక దెబ్బకి ఇరిగిపోదా? ఇందాకే చూసావు కదరా దెబ్బకి. అబ్బా ఓరి నాయనా, ఏంటిది ఇప్పుడు చూడు. అబ్బా అరే ఇప్పుడు చూడు దీన్ని ఎలా ఎరగొడతానో. పెద్ద విచిత్రం అనుకుంటున్నావా ఈ కారు? ఈ అబ్బా ఓరి నాయనా,
కొంచెం కొంచెం గట్టిగానే ఉంది. ఏదో కొంచెం కార్ని అప్గ్రేడ్ చేసుకుని వచ్చి గొప్ప అవుతున్నావేమో. కంగారు పడకు. ఇప్పుడు నీ కార్ని అక్కడ పెట్టి ఒక్కొక్కరు టెస్ట్ చేయబోతున్నాం అనమాట. నువ్వు ఏం పొడుచుకొచ్చావో చూడాలి. సరే, మీ అందరికి బంపర్ ఆఫర్ అనమాట. మీరందరూ టెస్ట్ చేసుకోండి. నా కార్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. ఓకే, రేయ్, ఈ హల్కు గాడి కార్ ఒక్కటి చాలరా నీ కార్ని స్మాష్ చేయడానికి. ఇప్పుడు చూడు. అరే ఏంటి, ఏం కాలేదు. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడు. తీసుకో, దీన్ని విడిచిపెట్టను. అరే ఏంటి, దీనికి ఏం కాకపోవడం ఏంటి? రేయ్, ఎంత గట్టిగా కుడుతున్నా దీనికి ఏమవ్వట్లేదేంటి? కనీసం దెబ్బ తగలట్లేదు. దీంతో తయారైంది కారు. ఈ వీల్స్ ఏంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి? ఏంటిది ఇంత గట్టిగా ఉంది? ఇప్పుడు దీన్ని విడిచిపెట్టను. ఇప్పుడు హల్క్ స్మాష్. అబ్బా బాబోయ్, ఏంటిది ఇంత స్ట్రాంగ్ గా ఉంది? ఇది నా కార్తో అవ్వట్లేదు. సరే స్పైడర్ మ్యాన్, ఇప్పుడు నీ కార్తో ట్రై చేయ. అయిపోతుంది, దెబ్బకి ముక్కలవ్వాలి. అరే వాడికి నా కారు చాలు భయ్యా, కొత్తోడు ఎందుకు? ఇప్పుడు చూపిస్తా చూడు. నేను వెళ్ళే స్పీడ్ కాదు ఇక్కడి నుంచి ఎగిర కొండ పైన పడుతుంది. ఇప్పుడు చూడు. ఏ పిచ్చా, ఏంటిది? ఎగిరిపోవాలి కదా నేను వచ్చే స్పీడ్కి. ఇప్పుడు చూడు. ఏంటిది, నేను అంత స్పీడ్గా వచ్చినా కూడా నన్ను వెనక్కి తోస్తుంది. ఇప్పుడు చూడరా, ఈ ఫ్లాష్ గార్డ్ కారు వచ్చి దుప్పుడు గుద్దుతుంది. అబ్బ బాబోయ్ నా కారు. అరే ఏమైంది నా కారుకి? పద పద పద. అరే ఏంటి, నా కారు స్లో అయిపోయింది. అరే నా కారు ఏమైనా పాడైందా ఏంటి? నా కార్కి ఏంటి గీతలు పడ్డాయి? పనికి మన కార్కి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? నేను వస్తా కదా. నేను వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా అంతా ఫినిష్ అయిపోతుంది. చూడు, ఇదో కారు, దీనికో పేరు. ఇదిగో, ఇప్పుడు చూడరా దెబ్బ ఎలా ఉంటుందో. స్పైడర్ మ్యాన్ కార్ గురించి తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడు. ఏంటి, దీనికేం కావట్లేదు. ఇప్పుడు చూడరా ధమాకా. ఇప్పుడు దెబ్బకి కారు ముక్కలైపోతుంది. కాలిపోతుంది. అబ్బా, నా కారు కాలిపోతుంది. కారు, నువ్వేదో జాదు వేసుకొని వచ్చినట్టుగా ఉన్నావు, కానీ నా కారు ముందు నీ జాదులేం పనికి రావురా. ఇప్పుడు చూడు. ఒకే దెబ్బకి నీ కార్ని స్మాష్ చేస్తాను, లేకపోతే నా పేరు మార్చుకుంటాను. ఇప్పుడు చూడరా దెబ్బకి. నా కారు, అరే నా కారుకి ఏమైంది? నా కారు, అరే కాలిపోతున్నా. ఓపెన్ తొందరగా పద. కారు, అరే నా కారు ఏంటి ఒక్క దెబ్బకా? నా కారుకి ఏమవడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నా కారుకి ఏం కాలేదు. వీడి కారుకి ఏం కాలేదా? వీడి కార్ స్మాష్ అయిపోయి ఉంటుంది. అరే వీడి కారుకి ఏంటి ఏం కాలేదు? అంత గట్టిగా కొట్టాను, నా కార్ డ్యామేజ్ అవ్వడం ఏంటి? అరే కార్ నేను చేయలేకపోయారా టోనీ? ఎంత పని అయిపోయింది టోనీ. నువ్వు దాన్ని కొట్టడానికి ట్రై చేయకు, చెయ్యి ఇరిగిపోతుంది. సరే, నేను వెళ్ళి చూపిస్తా కదా. కార్ని అలా వాడకూడదు అనమాట. నేను ఎలా వాడాలో చెప్తాను. పెద్ద పెద్ద కార్లే పెట్టుకున్నారు, కానీ మీ వల్ల కావట్లేదు. సరే, నేను ఇస్తానాగండి. కార్లో స్పెషాలిటీస్, ఎబిలిటీస్, పవర్స్ అన్నారు కదా, అవి ఎలా ఉంటాయో డైరెక్ట్గా మీ దగ్గర నేను చూపించాలని ఆగాను ఇంతవరకు. ఇప్పుడు చూడండిరా, నన్ను తక్కువ చేసి నా కార్ని తంతారా? అది కూడా మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చిన కార్ని. ఎప్పుడు మీ కార్ని నేను ఉంచుతాను అనుకున్నారా? ఇప్పుడు కార్ని స్మాష్ చేయడం ఎలాగో చూపిస్తాను. నా కార్ని తంతారా మీరు? అరే ఏంటవి అలా వస్తున్నాయి? వామ్మో, ఇదేం కారు రా బాబు. అరే అదే నేను నమ్మలేకపోతున్నాను. వీడి కార్ ఏంటి ఇంత ఘోరంగా ఉంది? ఓ మై గాడ్, మన కార్ని స్మాష్ అయిపోతున్నాయి. చెప్పాను కదా, ఎప్పుడైనా సరే కథ ఎక్కడ మొదలవుతుందో అక్కడే ముగియాలి. అర్థమవుతుందా? ఒక్కొక్కడి కార్ని కాదు, ప్రతిదీ స్మాష్ చేస్తాను. అరే వీళ్ళు ఇంకా దీంట్లోనే పవర్స్ ని చూడలేదనుకుంటా. వీళ్ళకి అన్ని చూపిస్తే షాక్ అయిపోతారు, మళ్ళీ దిష్టి పెడతారు నా కార్కి. అందుకే అన్ని చూపించద్దు, కొన్ని మాత్రం చూపిద్దాం. ఓకేనా? వీళ్ళందరికి ఇప్పుడు జలకిస్తాను చూడండి. హలో గాయ్స్, గుద్దేస్తున్నా. అరే నో అమ్మా, అరే ఎలా చేసావు అది? గాల్లోకి ఎలా ఎగిరాడు? అరే నమ్మలేకపోతున్నాను. మళ్ళీ అరే వద్దు అమ్మా. అరే మళ్ళీ గుద్దడానికి వచ్చినట్టుగా వచ్చి గాల్లోకి ఎలా ఎగురుతున్నాడు? అరే దీనికి గాల్లో ఎగిరే పవర్ కూడా ఉన్నట్టుగా ఉంది. వామ్మో, వీళ్ళ మొహానికి ఇది చాలా రసించాను. ఫుల్ గా సాటిస్ఫై అయిపోయాను రా. కానీ మనం ఇంకా చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది. అన్నా రండి.
అన్నా మీరేంటన్నా ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడ ఉండడం ఏంటన్నా మీరు సిటీ సెంటర్లో పెద్ద షోరూమ్ ఓపెన్ చేయాలి, పెద్ద గరాజ్ ఓపెన్ చేయాలి. అందుకే నా సైడ్ నుంచి ఒక చిన్న బహుమతి ఇదిగోండి. ఈ డబ్బుతో మీకు మంచి షోరూమ్కి కావాల్సిన కార్లు వస్తాయి, ఇంకా అలానే గరాజ్ కట్టించుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అరే అన్న కృతజ్ఞతలు, మాటలు రావట్లేదు. ఇన్నాళ్ళు నా ప్రతిభని ఒక్కరు గుర్తించారు. ఎంతగానో కృతజ్ఞతలు మీకు. అరే దాన్నే ఉందన్నా, ఈ రోజు మీ వల్లే మేము ఇలా ఉన్నాం. మీలో టాలెంట్ ఉంది, ఎప్పటికైనా మీరు గొప్ప వాళ్ళు అవ్వాల్సిందే. ఒకటి గుర్తు పెట్టుకోండి గాయస్, మీరు కూడా మన దగ్గర డబ్బు ఉంటే ఎవడైనా లాక్కోవచ్చు, కానీ మన దగ్గర టాలెంట్ ఉంటే దాన్ని ఎప్పటికీ లాక్కోలేడు. గుర్తు పెట్టుకోండి.